ఎగ్‌తో ఒక సింపుల్ స్నాక్ అయితే చేసేద్దాం ఇవాళ. వీడియోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే రెసిపీ మంచిగా అర్థమవుతుంది. అయితే ఈవినింగ్ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. మా అబ్బాయికి ఈవినింగ్ స్నాక్స్ ఏం పెడదామా అని ఆలోచిస్తే ఎగ్స్ ఉన్నాయన్నమాట. రెండే ఉన్నాయి. సో, ఈ ఎగ్స్‌తో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే ఎగ్ పకోడీలాగా, పకోడీ అనొచ్చు, లాలీపాప్ అనొచ్చు, ఏదైనా మీ ఇష్టం అనమాట. నేనైతే ఎగ్ పకోడీ అంటున్నాను. ఎగ్ పకోడీలా చేద్దామని ఫిక్స్ అయ్యా. అనుకోంగానే ఆ 2 ఎగ్స్‌ని కూడా నేను చక్కగా గ్రేట్ చేసుకున్నాను. తురిమే దాంట్లో వేసేసి, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారము అన్నీ కూడా మన టేస్ట్‌కి తగినట్టు వేసేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు. పిండిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి కానీ, మైదా కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలాగ కలిపితే మీకు ఉండవుతది. ఒకవేళ ఉండ రాకపోతే కొంచెం వాటర్ ఇలా చిలకరించి కలిపితే అది చక్కగా ఉండవుతుందనమాట. సో, అది ఉండ చేసుకొని రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పచ్చిమిర్చి నేనైతే కారం లేని పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు వద్దంటే అవి అవాయిడ్ చేసేయచ్చు. చక్కగా కారం, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకుంటే మనకు ఆ ఎగ్ మిక్చర్ అనేది సూపర్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేస్తాం కదా! వీటిలోకి మనకి ఇంకొక ఎగ్ కూడా కావాలి. అది బాయిల్ చెయ్యని ఎగ్ కావాలి. అండ్ తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలి. మీకు బ్రెడ్ క్రమ్స్ ఒకవేళ లేకపోతే మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా! దాన్ని కొంచెం లైట్‌గా రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తే మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేది వచ్చేస్తాయి. సో, దాని గురించి ఏమీ మనం కంగారు పడక్కర్లేదు. చూడండి ఫస్ట్ నేను చేసినప్పుడైతే ఉండ రాలేదు. అండ్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉండలనేవి అన్నీ కూడా చేసి అరేంజ్ చేసుకున్నాననమాట ఇలా ప్లేట్‌లో. 2 ఎగ్స్‌తో చాలా ఉండలే వచ్చినియి. నిజంగా చెప్పాలంటే మేము ముగ్గురం నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం గూడా తినడానికి సరిపోయిందనమాట. చాలా యమ్మీగా ఉన్నాయి అండ్ స్టమక్ కూడా ఫుల్‌గా ఉందనమాట అవి తింటే. అబ్బా! ఇవే కదా కొన్నే కదా అని అలా ఏం లేదు. ఒక్కొక్కటి తింటే ఎగ్ కదా కొంచెం స్టమక్ ఫిల్లింగ్‌గానే ఉంది. అండ్ మీకు ఇష్టమైతే కొత్తిమీర గనుక ఉంటే కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేక నేను వేసుకోలేదు. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బావుంటుందనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఎగ్‌ని బీట్ చేసేసుకొని, ఆ ఎగ్ చప్పదనం లేకుండా కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ ఒక్కటే యాడ్ చేశాను. ఎందుకంటే స్పైసీ ఎక్కువైపోతే ఇంక మా అబ్బాయి తినడు. అందుకని సాల్ట్ ఒక్కటే యాడ్ చేశాను ఈ ఎగ్‌లో. అండ్ బ్రెడ్ క్రమ్స్ విడిగా పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ చేసేసుకొని ఎగ్ ఏదైతే ఎగ్ బోండా ఉందో దాన్ని ఎగ్ మనం విడిగా బీట్ చేసుకున్నాం కదా! అందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి. ఆ బ్రెడ్ క్రమ్స్‌లో రోల్ చేసేయాలన్నమాట. రోల్, రోల్, రోల్ రైట్ అలాగా. సో, ఇంక రోల్ చేసేసి ఇంకా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేయడమే. చూడండి ఫస్ట్ నేను ఎలా వస్తాయి ఏంటా అని ఫస్ట్ ఒక 2 రోల్ చేసి వేసాననమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హై ఫ్లేమ్‌లో వేయించమాకండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే మంచిగా లోపల దాకా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్‌లో వేస్తే బయట మనం బ్రెడ్ క్రమ్స్ కదా! బయట కలర్ వచ్చేస్తాయి. లోపలేమో వేగదు. పచ్చి పచ్చిగా ఉంటది. సో, అందుకని మీడియం ఫ్లేమ్‌లో ఫుల్‌గా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి వేయంగానే ఎలా కలర్ వచ్చేసిందో. మనం వేసింది కొంచెం ఫ్లోరే కాబట్టి మనం ఎక్కువగా కూడా ఫ్రై చేయక్కర్లా. మీడియం ఫ్లేమ్‌లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో రెస్టారెంట్‌లలో స్టైల్ లాగా వచ్చింది కదా! బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా సూపర్‌గా ఉన్నాయండి అసల టేస్ట్ అయితే. మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. ఇలాగే అన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకున్నయి తీసేసుకున్నాననమాట ప్లేట్‌లోకి. అండ్ ఇవైతే టమాటో కెచప్‌తో సూపర్ కాంబినేషను. అండ్ మీకు కావాలంటే మయోనీస్ కూడా చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ టమాటో కెచప్‌తో చేసుకున్నాననమాట. సూపర్‌గా ఉంది. సో, మా వాడికైతే బాగా నచ్చింది. చక్కగా ఇలాంటివి డిఫరెంట్‌గా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే పిల్లలకు కూడా వావ్! మా మమ్మీ చాలా వెరైటీస్ చేస్తదే అని చెప్పేసి ఉంటాం కదా! చిన్నప్పుడు నేను అంతే మా మమ్మీ ఏమైనా మంచూరియా ఇలాంటివి చేస్తే ఇంక అబ్బా! మా మమ్మీ చాలా వెరైటీలు చేస్తదని చెప్పేదాన్ని. ఇంక బయటికెళ్ళినప్పుడు అవి తిన్నాక మనవే నచ్చినాయి అని చెప్పేసి ఇంక మనల్నే చేయమని అడుగుతా ఉంటారు.
సో అందుకని ఇలాంటి ట్రై చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.